స్నేహితులుగా, మిత్రులుగా తండ్రి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అటెండ్ చేయడానికి మేమందరం చేయబడ్డాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఘనమైనటువంటి కార్యక్రమానికి మీరు అతిథిగా ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు ప్రేమించగలిగినటువంటి కుమారులను మీరు ఆశీర్వదించుదురుగాక. కుడి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా మీరు ఆశీర్వదించి ఈ కార్యక్రమం అంతటిని ప్రభా నీకు మహిమార్థంగా జరుగునట్లుగా మీరు కృప చూపించి దేవా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఉన్నత నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోగలుగుతున్నటువంటి మరి సహోదరులు భాస్కర్ అన్నకి అలాగే చెల్లి మాధవికి వారు నూతన వస్త్రాలు బహుకరిస్తారు. హల్లెలూయా. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా శుభములు వందనములు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే. మహోన్నతుడా సరదిస్తున్నాం ప్రభువా, నిజంగా నీ చేయబోయే కార్యములు గంభీరములు, ఆశ్చర్యములు, స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రభువా అయ్యా భాస్కర్ గారిని అలాగే మాధవిని ప్రభా ప్రేమించారు. నీకు వందనాలు, స్తోత్రాలు. వారి దాంపత్య జీవితంలో ప్రభా ఇన్ని సంవత్సరాలు మీకు తోడుగా ఉన్నారు. అందరి మట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. 25 సంవత్సరాలు ప్రభా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఒడిదొడుకుల్లో, సంతోషంలో, దుఃఖంలోనూ ప్రతి విషయంలో సహాయం దయచేస్తూ వారికి మీరు తోడుగా ఉన్నారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చేసినటువంటి స్నేహితులు, శ్రేయభిలాషి, మిత్రులు అందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఇంకా వారికి మీరు తోడుగా ఉండండి. భవిష్యత్తులో ఇంకా వారు చేయబోయే ఆలోచనలో కానీ ప్రణాళికల్లో కానీ మీ బిడ్డలకు మీరు తోడుగా వారు ప్రేమించినటువంటి ప్రభా ముగ్గురు కుమారులు కూడా జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్తు కొరకైన ప్రణాళికలో సిద్ధపరిచిన దేవా, నిజంగా నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమన్నట్లుగా నిజంగా నువ్వు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి, ఉపకారములను బట్టి ప్రభా నీ బిడ్డల విషయం నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నూతన వస్త్రములు బహుకరిస్తున్నటువంటి నీ బిడ్డలు మీరు ఎత్తి పట్టుకోండి అయ్యా. మరలా త్వరగా రావడానికి కృపను దయచేయండి ప్రభా. ఆ రీతిగా మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తునామమున అతి వినయంతో దీన మనసుతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చేసుకొని 25వ సంవత్సరం యొక్క మరొక నూతన దయాకిరీటముతో కూడిన వసంత ఉత్సవంలోకి ప్రవేశం వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఇటువంటి ఆనందకరమైనటువంటి సంతోషాన్ని మరి వారు నూతన వస్త్రాలతో వారి బిడ్డలకి సంతోషంగా బహుకరిస్తూ ఉన్నారు. మరి పుచ్చుకోగలుగుతున్న వారు మరి అప్పగించినటువంటి వీరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న స్నాప్ తీయండి మీరు. రెడీ ఇక్కడ చూడండి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ఈ సమయంలో పాట పాడుతుండగా వారు వెళ్ళి తీసుకోగలిగిన నూతన వస్త్రాలను ధరించుకొని మన మధ్యలోకి వస్తారు. తదుపరి ముందున్న కార్యక్రమంలోకి వెళదాం. ఈలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతి ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నేను వచ్చిందే ప్రోగ్రామ్ చేయడానికి. నేను గోడలు వేయడానికి వచ్చానా? అదేం కాదురా. ఒకసారి అందరికీ నమస్కారం చెప్తావా? ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారంటే చెప్పడం కష్టం. నీకు లెక్కలు రావా? నాకు లెక్కలు వచ్చామా? నేను టీచర్ని. అంటే టీచర్లకు అన్నీ వస్తాయా? అన్నీ వస్తాయి. రాకపోతే నేర్చుకుని పిల్లలకి నేర్పిస్తాం. ఓకే, అందరికీ ఒక్కసారి నమస్కారం చెప్పు. నేను చెప్పనయ్యా, అలా అనకూడదు. అందరికీ నమస్కారం చెప్పాలి. నేను చెప్పనని చెప్తున్నా కదా. ఒక్కసారి చెప్పరా? నేను చెప్పనని చెప్తున్నాను. ఏరా చాలా కోపంగా ఉన్నావు ఏంటి? ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? అందరూ అంటే నువ్వు, నీ భార్య, పిల్లలు అందరూ బాగున్నారా? పిల్లలు బాగానే ఉన్నారు. మరి నీ భార్య ఇంకా పెళ్లి కాలేదు. పిల్లలు బాగున్నారు, పెళ్లి కాలేదా? సర్లే కానీ ఒకసారి మాత్రం నమస్కారం చెప్పాలి. చెప్పనని చెప్తున్నాను.
సరే, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఇంగ్లీష్లో చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్, వాట్ అబౌట్ జెంట్స్, ఐ డోంట్ లైక్ జెంట్స్. అలా అనుకోండి కదా, ఇక్కడ లేడీస్ అండ్ జెంటిల్మెన్, పిల్లలు ప్రతి ఒక్కరు అందరూ కూడా ఈరోజు మరి ఈ దంపతులను ఆశీర్వదించడానికి వచ్చారు. అందరికీ ఒక్కసారి నమస్కారం చెప్తే బాగుంటుంది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అయ్యా. అబ్బో, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డైలాగ్. మా ఆయనకి నేనే నేర్పించానమ్మో. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నువ్వు డైలాగ్ నేర్పించావు. ఏం డౌటా? డౌట్ అయితే మాత్రం చేసేది ఇందులో ఫోన్ చేసి తెలుసుకోండి. ఏదో ఒకసారి ఆయన సెల్ నెంబర్ చెప్పమా, చెప్తాను. ఒకసారి ఆయన సెల్ నెంబర్ చెప్పు. 000000. ఇరా ఎన్ని జీరోలు ఉంటాయి? చాలా ఉంటాయి. అసలు నెంబర్ దగ్గర ఉంటుందో? లాస్ట్లో ఒకటి ఉంటుంది కానీ గుర్తులేదే. లాస్ట్లో ఒకటి ఉంటుంది గుర్తులేదు. అవును, అయితే నేను ఇప్పుడు ఆయనకు ఫోన్ చేస్తున్నాను, చేసుకోండి. ఒకవేళ నెగిటివ్ ఆన్సర్ వస్తే నీ కర్మ, నెగిటివ్ ఆన్సర్ వస్తే నా కర్మ, అంతే కదా మరి. సరే, ఇంతకు నీ పేరేమిటో చెప్పలేదు. నీ పేరేమిటి? నా పేరు డి వెంకటేశ్వర మాస్టారు. నా పేరు జీడి గై. అవును, జీడి గై అంటే గడుగ్గాయి. అవును, గడుగ్గాయని పెట్టుకుంటే చాలా బాగుండేది. అయితే నీకైతే సూట్ అవుతుంది, నాకైతే సూట్ అవుతుంది. అవును, ఎందుకని నన్ను తీసుకొచ్చావు కాబట్టి. అవును రైట్, నేను తీసుకొచ్చినందుకు నేనే పెట్టుకోవాల్సి ఉంది. ఇంతకు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? నేను విజయవాడ నుంచి వచ్చాను. అబ్బో, విజయవాడ నుంచి వచ్చాను. నీది హైదరాబాద్ అన్నాను. హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది. ఓహో, హైదరాబాద్లో ఇల్లు ఉంది, మరి విజయవాడలో కూడా ఉంది. అయితే ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చావు. అవునయ్యా. సరే, నీ విజయవాడలో కుక్కలు ఉంటాయా? ఇక్కడ ఉండవా? కుక్కలు అనేవి ఎక్కడైనా ఉంటాయరా? మరి ఎందుకు అడిగారు? నీ విజయవాడ కుక్కలు ఎలా అరుస్తాయి ఒకసారి తెలుసుకుందామని. ఇక్కడ కుక్కలు అయితే ఎలా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అయితే ఎవరో చాలా బాగా అరిచారే. నేను అరవడం కాదురా, ఇక్కడ మా కుక్కలు అలా అరుస్తాయని చెప్పాను. నీ విజయవాడ కుక్కలు ఎలా అరుస్తాయి ఒకసారి వినిపిస్తావు? వినిపిస్తానే, ఒకసారి వినిపించు. నా ఎవరికి వినిపించలేదట. మళ్ళీ ట్రై చేయి. నా ఇప్పటికి కూడా ఎవరికి వినిపించలేదట. నీకు అసలు తలకాయ ఉందా? నాకు తలకాయ ఉంటామంటారా? విజయవాడలో కుక్కలు అడిస్తే ఇక్కడికి అలా వినపడుతుందయ్యా. ఓహో, విజయవాడ చాలా దూరం కదా. విజయవాడలో కుక్కలు వస్తే ఇక్కడికి అలా వినపడదు, అంతే కదా మరి. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. కానీ హైదరాబాద్లో కూడా మీ ఇల్లు ఉందన్నావు కదా. అవును, ఇల్లు ఉంది. ఎక్కడ ఉంటుంది? ఇలియానా ఇంటి ఎదురుగా. ఇలియానా ఇంటి ఎదురుగా. ఇలియానా ఇల్లు ఎక్కడ ఉంటుంది? సమంత ఇంటి ఎదురుగా. సమంత ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఆ ఇంటి ఎదురుగా. ఈ 3 ఇళ్ళు ఎక్కడ ఉంటారా? ఎదురెదురుగా ఉంటాయి. అరే, ఇలా చెబితే నీ ఇంటికి రావాలంటే ఎలారా బాబు? నడుచుకుంటూ వచ్చాయి. అవును, ఎక్కడ ఉంటావు? ఎక్కడ పడితే అక్కడే ఉంటానయ్యా. అబ్బో, నీకోసం తిరిగే తీరిక కోరిక నాకు లేదు. కానీ విజయవాడ నుంచి వచ్చాను అన్నావు కదా. నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? నేను ఖమ్మం నుండి వచ్చాను. ఖమ్మం నుండి వచ్చావు? అవును, ఖమ్మం నుండి వచ్చాను. ఎలా వచ్చావు? బస్సు మీద వచ్చాను. లోపల ఖాళీగా లేదా? అరే, బస్సు మీద అంటే పైనకి రాలేదు, లోపలే కూర్చొని వచ్చాను. నువ్వు అనలేదు కదా. సరే, నువ్వు ఎలా వచ్చావు విజయవాడ నుంచి? నేను నీలాగా రాలేదు. ఓహో, బస్సు లోపల కూర్చొని హాయిగా టికెట్ టికెట్ మాత్రం తీసుకోలేదు. ఎందుకని తీసుకోలేదు? డ్రైవర్ని అడిగాను. ఏమని అడిగావు? టికెట్ తీసుకున్నామని అడిగాను. డ్రైవర్ని టికెట్ తీసుకున్నామని అడిగావు. ఏమన్నాడు? తీసుకోలేదు అన్నాడు. అవును, ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా కదా. నువ్వే పడరు అడగడానికి. నేను ప్యాసింజర్ ముందు టికెట్ తీసుకోవాలమ్మా. కండక్టర్ కూడా అడిగావు. అవును, ఆయనే ఉన్నాడు. ఆయన కూడా తీసుకోలేదు. వాళ్ళిద్దరూ ఆర్టీసీ ఉద్యోగులు, తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి? నువ్వు ప్యాసింజర్ కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. ఈసారి నుంచి ట్రై చేస్తావా? చేస్తాను. సరే, ఇంతకు పేరు చెప్పావు. ఏం చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావు? నేను ఎంఏ చదివానమ్మా. నేను ఇక్కడ ఎక్కువే చదివాను. నాకంటే ఎక్కువే చదివావు. అవును, ఏం చదివావు చెప్పమంటావా? చెప్పమని కదండి. ఏం చదివావు? ఎల్కేజీ చదివావు. అవును, ఎల్కేజీ ఎంఏ కంటే ఎక్కువ. అవును, అదేలా లెక్కేసుకునేది. నీ 2 అక్షరాలు, 3 అక్షరాలు అయ్యా. అబ్బో, అక్షరాల్లో తేడా వచ్చిందన్నమాట, అంతే కదా. సరే, ప్రస్తుతానికి తమరు ఏం చేస్తున్నారు? జాబ్ కోసం ట్రై చేస్తున్నావు. అవును, ఎల్కేజీ చదివి జాబ్ కోసం ట్రై చేస్తున్నావు. ఏం చేయకూడదు, ఎలాగో చేస్తున్నావు కదా. ఏం జాబ్ కోసం ట్రై చేస్తున్నావు? డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నావు. డ్రైవర్ ఉద్యోగం కోసం. అవును, అప్లికేషన్ పెట్టావా? పెట్టాను. ఎక్కడ పెట్టావు? రికమెండేషన్ ఏమి చేయించావా? చేయించానయ్యా. లంచం కూడా ఏమైనా పెట్టావా? కలెక్టర్ గారు తంతానన్నారు. ఓహో, మంచి కలెక్టర్ అయి ఉంటారు, తంతానట. అయితే నీకు తప్పకుండా జాబ్ వస్తుంది. అస్సలు రాదు. అవును, ఎందుకని? నాకు అసలు సింగ్ రాకుండా వీళ్ళు డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. చాలా తెలియగలవాడు. ఇంతకు ఎల్కేజీ చదువుతున్నావు కదా. అవును, ఒక అమ్మాయిని పిలుస్తారా? ఒక పాప ఎవరైనా వస్తారమ్మా? ఒక పాప కావాలా? పాపే కావాలి. సరే, బాబుని పిలిపిస్తా. బాబు వద్దండి, పాపే కావాలట. ఎవరైనా పాప రండి అమ్మా. ఎవరైనా ఒకరు తొందరగా. కాదమ్మా, ఒక్కసారి ఆలోచించు. కాదంట. 2 కలిపి 22, 22 కాదు.
22 4 అని చెప్పారు కదా మీరు. 2 + 2 అంటే ఎంత? కాదట 22. వెరీ గుడ్. సరే ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ జెస్సీ బ్లెస్సీ. ఏంటి మీరిద్దరు ఇటు రండి. మీ పేర్లు ఏంటి? నివి మిన్ని. వెరీ గుడ్. నివి మిన్ని ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా మా సిస్టర్స్. నమస్తే సిస్టర్స్. నమస్తే బావగారు. వాళ్ళిద్దరు మా సిస్టర్స్. నమస్తే అని చెప్తున్నా కదా మీకు. నాకు ఓకే. డైలీ స్కూల్కి వెళ్తున్నారా? ఏ స్కూల్లో చదువుతున్నారు? వెరీ గుడ్. నేను కూడా అక్కడే చదువుతున్నాను కదా. వీడు కూడా అక్కడే చదువుతున్నాడు. మీ స్కూల్లో చదువుతున్నాడు. అవునా? చూసారా? నన్ను చూడలేదు కదా. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాడీ మమ్మీ వచ్చారా? డాడీ మమ్మీ ఎటు వచ్చారా? ఇద్దరికి హాయ్ చెప్పండి. మీ డాడీ మమ్మీ కంటే ఇద్దరికి హాయ్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మహానుభావులు ఎవరు లేరు గురువు గారు. ఇంతమందిలో మహానుభావులు ఎవరు లేరా? ఒక్కరు ఉన్నారు. ఒక్కరంటే బహుశా పాస్టర్ గారు అయి ఉంటారు. పాస్టర్ గారు కూడా. ఇంకొకరు ఉన్నారా? అయితే బహుశా నేనై ఉంటాను. నువ్వు అసలు కాదు. మరి ఇంకెవరు? నేనే. మంచిది మహానుభావ. మరి చాలా సహజంగా నువ్వు కూడా మహానుభావురాలువే. ఇందాక చక్కటి యాంకరింగ్ చేస్తున్నావు అక్క. చక్కటి యాంకరింగ్ బాగుందక్క. బాగుందక్క. యాంకరింగ్ బాగుందక్క. సారీ అక్క, నీ ముందు చెప్పలేదు కదా, అందుకనే కోపం వచ్చిందా? ఓకే ఓకే అక్క, సారీ. ఓకే థ్యాంక్ యూ. అందరికీ ఒకసారి అందరికీ నమస్కారం అని చెప్పు. ఎల్లరికూ వణకం. మనం తెలుగు వాళ్ళరా. అందరికీ నమస్కారం. దంపతులకు ఇరువురికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ. చెప్పలకూడదు. అందరూ చెప్పలకూడదు. భాస్కర్ అన్న గారి మదర్ స్వస్రమ్మ తన ఆశీర్వాదాలు వాళ్ళ కొడుకు కోడలికి 25th వెడ్డింగ్ యానివర్సరీకి తెలియజేస్తుంది. సో స్వస్రమ్మ, ఐ ఇన్వైట్ యూ ఆన్ స్టేజ్. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా కొడుకు, ముగ్గురు కొడుకులు, వాళ్ళ భార్య భర్తలు వాళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను ఎంతో గౌరవపడుతున్నా. మరి ఇంతవరకు మరి మా దాంట్లో అయితే ఏది ఆటంకం లేకుండా ఇంతవరకు కూడా కాశీ కాపాడి నా కన్న తల్లి, నా తల్లిదండ్రులు లేరు. నాకు అలాంటి వాళ్ళు తెలియదు. నాకు చదువు కూడా లేదు. ఆ దేవుడు నాకు చదివించిండు, పాట ఇచ్చిండు, బైబిల్ ఇచ్చిండు. నేను కిడ్స్ తాగడం కూడా చేసి కట్టించిన. ఇక్కడ కూడా చేసి సేవ చేస్తున్నా. నా మనవళ్ళు, బిడ్డలు, కొడుకులు అందరూ కూడా దేవుణ్ణి దీవించి కాశీ కాపాడాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీరందరూ కూడా ఎంత దూరం నుంచో వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి కాశీ కాపాడాలని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెళ్ళడానికి వరకుమారి గారు అలాగే స్తోత్రము గారు ఉన్నారు. వారిరువురు కలిసి పాడతారా లేకపోతే వేరువేరుగా పాడతారనేది ముందున్న సమయం చెప్పింది మనకి. రైట్. అందరికి వచ్చిన పాట ఇది. అందరు కలిసి పాడదాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమును బట్టి ఆయన పరక్రమ
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోరాదరితో ఆయనను స్తుతించుడి, బోరాదరితో ఆయనను స్తుతించుడి. సర్వమండలముతో సర్వమండలముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సానతాతుల సితారతోలో సానతాతుల సితారతోలో సాకని స్వరములతో సాకని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాంబురతోనో నాట్యముతోనో తాంబురతోనో నాట్యముతోనో తాంబురతాళముతో తాంబురతాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లనగావే చాలగనోలే, పిల్లనగావే చాలగనోలే, ఎల్ల ప్రజలు చేరే ఎల్ల ప్రజలు చేరే ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మోగోదలతో ఆయనను స్తుతించుడి, మోగోదలతో ఆయనను స్తుతించుడి. గాంభీరతాళముతో గాంభీరతాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా. ఆశీర్వాదాలు మీ పాట ద్వారా మాధవి భాస్కర్లకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. కరుణాలవో యేసుదేవా, మమ్ము కరుణించి మన్నించరావా. నీ చరణములే మా దివ్య శరణం, నీ చరణములే మా దివ్య శరణం. ఓ
చూపితివయ్యా ఆ కల్వారి గిరి శిలువ పైన నీ ప్రేమను చూపితివయ్యా ఆ కల్వారి గిరి శిలువ పైన కరుణాల ఓ యేసుదేవా మమ్ము కరుణించి మన్నించరావా నీ చరణములే మా దివ్య శరణం నీ చరణములే మా దివ్య శరణం ఓ బంగారు మయమైన వీధులే రత్నవజ్రాల ముత్యాల మేడలే ఓ బంగారు మయమైన వీధులే రత్నవజ్రాల ముత్యాల మేడలే ఒక బంగారు సింహాసనం నాకై ఉంచావా ఓ యేసుదేవా ఒక బంగారు సింహాసనంబు నాకై ఉంచావా ఓ యేసుదేవా కరుణాలా ఓ యేసుదేవా మమ్ము కరుణించి మన్నించరావా నీ చరణములే మా దివ్య శరణం నీ చరణములే మా దివ్య శరణం ఓ కష్టాలు కన్నీళ్ళు ప్రభువా ఈ లోకములో నన్ను పీడవు ఓ కష్టాలు కన్నీళ్ళు ప్రభువా ఈ లోకములో నన్ను వీడవు ఆ కష్టాలు కన్నీళ్ళు ప్రభువా తుడచి వేశావా నీ రక్తములో ఆ కష్టాలు కన్నీళ్ళు ప్రభువా తుడచి వేశావా నీ రక్తములో కరుణాల ఓ యేసుదేవా మమ్ము కరుణించి మన్నించరావా నీ చరణములే మా దివ్య శరణం నీ చరణములే మా దివ్య శరణం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఉన్నాను భాస్కరాన్ని అలాగే చెల్లి మాధవిని దైవజనుడిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న స్టేజ్ మీదకి వారి కుటుంబంగా కలిసి మన మధ్యలోకి వస్తూ ఉండగా మనందరం లేచిన పడదాం దేవుని గారికి నా ప్రత్యేకమైన వందనాలు పరిశుద్ధ 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 ప్రభువు పధారుడ నరులను రక్షించు కరుణా సమో అంత చప్పలు పడదాం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మధునాత్మ వరమోలిడునాత్మ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాలి వర్ణింపగలరా ప్రార్థన దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి పెరుమల్ల భాస్కర్ రావు గారు అదేవిధంగా మాధవి వీరెవరిని దేవుడు మరి ఆశీర్వదించి జతపరచి ఈ 25 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడానికి దేవుడు కృప చూపాడు.
అదేవిధంగా మరి ముగ్గురు కుమారులను ఇచ్చారు వారికి. మరి వారి కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఈ మరొకసారి వారి కుటుంబానికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా అని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లి గర్భంలో రూపింపకమునుకు తండ్రి మాధవిని, భాస్కర్రావును మీరిద్దరిని ప్రభువా జతపరిచి వివాహ బంధములో 25 సంవత్సరాల క్రితము తండ్రి మరి ఈ రీతిగా ఈ సంవత్సరములన్నీ కూడా గడుస్తున్న కొద్ది ప్రభువా మీకు ఆశీర్వాదములు, దీవెనలు వారికి ప్రత్యేకంగా మీరు దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క దాంపత్యాన్ని మీరు దీవించగలరు ప్రభువా. ముగ్గురు కుమారులు ఇచ్చారు వారికి ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతకు ప్రభువా మీరు ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి ఈ దినము ప్రభువా కృతజ్ఞతలు చెల్లించడానికి, నీ నామాన్ని స్మరించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా ఈ సమయంలో అనేక మంది నీ యొక్క మాటలు, దేవుని గూర్చినటువంటి రక్షణ గూర్చినటువంటి మాటలు వినడానికి సహాయము దయచేయమని ఈ యొక్క దంపతులను ప్రభని నీ రాకడ పర్యంతమును కూడా ప్రభువాని సన్నిధి దయచేయమని ఈ కూడికి అంతట్లో మీ యొక్క అధ్యక్షత జరిపించి ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి సమయంలో వారు కూర్చున్నట్లయితే మరి సమయంలో మన మధ్యలో ఉన్న దేవుని దాసురాలు వచ్చి బైబిల్ పాఠంగా లూకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు వారు చదువుతారు. తదుపరి కొన్ని మాటలు వారిని మరి వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకొని కొన్ని మాటలు వారికి జ్ఞాపకం చేస్తాను. తదుపరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రైజ్ రాడ్ ప్రభునామములో శుభములు. దయచేసి వాక్య భాగంలోకి వెళ్ళిన అందరూ చాలా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని సమయము. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మనం అందరం ఇక్కడ చేరున్నాము కనుక దయచేసి అందరూ మౌనంగా ఉండండి. వాక్యం చదివేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎవరు అటు ఇటు తిరగొద్దు. దయచేసి దేవుని సమయాన్ని ఎవరిని కూడా నిర్లక్ష్యంగా పాటించొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకున్నాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా దయచేసి చూడాలని మనం చేస్తున్నాను. ఘనత వహించిన థెయోఫిల ఆరంభము నుండి కనులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకుని ఉన్నారు కనుక నీకు ఉపదేశించిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అన్న ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గుడ్డాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. దేవుడి చిన్న వాక్యము తన వినికిడులు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. Hearty welcome to Mr. and Mrs. Bhaskar. Please, ఒకసారి claps. మీ కంగ్రాచులేషన్స్ క్లాప్స్ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో అంశు ఉన్నారు. తన విషెస్ని పాట ద్వారా భాస్కర్ మాధవ్కి తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ ఇన్వైట్ హర్. Good evening everyone.
Very happy anniversary to beautiful couple Mike Pinney and Babai. Can we all clap together? Amen. God bless them. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతించెదను నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతించెదను నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నీకు నా వందనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంశు. ఇట్స్ రియల్లీ ఏ స్వీట్ వాయిస్. నాలాగైతే అస్సలు కాదు. ఒకసారి మళ్ళీ గట్టిగా థ్యాంక్ యూ. ఇప్పుడు పాస్టర్ గారిని ఒకసారి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి ఒక చిన్న వాక్యం చెప్పాలి. హల్లెలూయా. వండర్ఫుల్ సాంగ్ సిస్టర్, థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో డేవిడ్ గారు మన మధ్యలో లేరు, కానీ వారు ఎప్పుడు ఒక మాట అడుగుతూ ఉండేవాడు. శివముల్లో భిక్షాల గారని కొందరికీ తెలుసు, కానీ ఆయన భిక్షాల గారని అందరికీ తెలుసు ఆయన పేరు. కానీ ఆనంద్ జ్యోతి అనేది చాలా తక్కువగా తెలుసు. కానీ డేవిడ్ గారు ఏమనేవాళ్ళు అంటే, ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా పాస్టర్ గారు మా భిక్షాల గారికి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి వాక్యం చెప్పడానికి. రెండవది మా ఏసై బిడ్డ ఉంది సుజి, తనకు ప్రార్థన ఇవ్వండి అని చెప్తూ ఉండేవాడు. కనుక చెల్లి మన మధ్యలో ఉంది, చిన్న ప్రేయర్ చేసింది. తదుపరి ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న ప్రేయర్ ప్లీజ్ కమ్.
ఎందుకంటే డేవిడ్ గారు ఎందుకో తెలియదు, అన్ఎక్స్పెక్ట్లీ ఆయన ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంటా ఉన్నది. ఎందుకు ఆయన మన మధ్యలో ఉన్నాడు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ఎప్పుడు ఆ మాట చెప్తా ఉండేవాడు, భిక్షం గారికి తప్పనిసరిగా వాక్యం ఇవ్వండి, మా యేసయ్య బిడ్డ సుజీకి చిన్న ప్రేయర్ ఇవ్వండి అని. కనుక చెల్లి మన మధ్యలో ఉండడం చాలా. తర్వాత నేను వాక్య భాగంలోకి వెళ్తాను. 2 మాటలు చెప్తూ నేను ముగిస్తాను. తదుపరి కార్యక్రమం ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని నిత్యం వేలాది కోట్లాది దూతలతో కొనియాడబడుచున్న గొప్ప దేవ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మేమంతా కూడా ప్రభువా, ఒకరికొకరు పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరిది ఒకటే మతం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఈ రీతిగా మేమందరం కూడా ఒక్కటే అన్నట్లుగా ప్రభువా, ఈరోజు ఈ రీతిగా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు అందచందాలను బట్టి అయ్యా నా తండ్రి, ఇదిగో ఇటువంటి ధైర్యంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇదిగో భాస్కర్ బావను మరియు అక్కను మీరిరువురిని జత చేసి ఈ 25 సంవత్సరాలు వాళ్ళు ప్రతి దుఃఖంలోనూ, ప్రతి సంతోషంలోనూ, ప్రతి నిమిషము వాళ్ళతో ఉండి ప్రభువా, మీరు ఈ రీతిగా వాళ్ళొక శుభదినాన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ ప్రభువా, అయ్యా మీరే మీ యొక్క దీవెనలను మాతో ఉంచుమని సమస్తమును మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుతూ నీ కుమారుణ్ణి నిలవబెట్టుకొని ఇక్కడ మాట్లాడబోతూ ఉండగా నిజంగా మా జీవితాలలో అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వమని మీకు విజ్ఞాపన చేస్తూ ప్రభువా, ఇదిగో ఈ కుటుంబం ఏడలే కాదు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబంతో మీరుండి వారి ప్రతి సమస్యల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సంతోషాల్లోనూ మీరుండి నడిపించుమని సమస్తమును అయా నీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకొనుచు నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను మా పర్వతాన్ని. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లి. రైట్, ఈ సమయంలో మూడు విషయాలు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి చెల్లి సహజాకి నా ప్రత్యేకమైన నిజంగా ఇది వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ. మరి నిజంగా 24 years నిజంగా వారు ఎన్నో దైవికమైనటువంటి మరి ఆనందకరమైన సంతోషాలు, అనుభూతులు మరి ఈరోజు మన మధ్యలో ఈ రీతిగా చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. హల్లెలూయా. నిజంగా ఎన్నో సుఖాలు, ఎన్నో దుఃఖాలు వారి వైవాహిక జీవితంలో ఎదురై ఉన్నాయి. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వగలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ ధైర్యము అని మనం ఆలోచన చేస్తే బైబుల్ గ్రంథంలో ఒక వండర్ఫుల్ కపుల్స్ ఉన్నారు, ఇద్దరు. వారు ఎవరు అంటే జకరయ, ఎలిజబెత్. హల్లెలూయా. వండర్ఫుల్ కపుల్స్. నిజంగా వారు వృద్ధులైనటువంటి దంపతులు కనుక. అంతేకాదు వారు దే ఆర్ ప్రీస్టెస్, అంటే వారు దేవుని యొక్క యాజక ధర్మం చేయగలిగేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక వారు నిజంగా యాజక ధర్మం చేయగలిగినటువంటి కుటుంబంలో వారు జన్మించబడ్డప్పటికీ నిజంగా వారు చేయగలిగిన పని ఎంత గొప్పది అనే విషయంలో వారు సిగ్గుపడకుండా దేవుని కార్యాలను చూడటానికి వృద్ధాప్య వయసు వచ్చేంత వరకు వారు అలాగే ఎదురు చూశారండి. హల్లెలూయా. ఏ వయసు వచ్చేవారికి? వృద్ధాప్య వయస్సు వచ్చేవారికి. అంటే బిఫోర్ ద ఆల్ మైటీ గాడ్, అంటే
దేవుని ఎదుట వారు నిలబడగలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 25వ సంవత్సరం వసంత వివాహ మహోత్సవంలో వచ్చినటువంటి నా ప్రియ అన్నని అలాగే చెల్లిని నేను కోరుకునేది ఏంటంటే బిఫోర్ ఆల్ మైటీ గాడ్. కనుక ఇది వరకు మీరు నిలబడి కలిగి ఉన్నారా లేదా అనేది ప్రక్కన పెడితే, కనుక దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి కీర్తిని దేవుని ప్రజల ఎదుట, దేవుని సంఘం ఎదుట, మీ కుటుంబం ఎదుట, అంతకంటే దేవుని ఎదుట మీరు నిలబడుదురుగాక. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? వారు నిలబడగలిగినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి వారు దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి వారుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. రెండవదిగా 6వ వచనాన్ని మనం వెళ్తే అక్కడ ఇంకొక మాట ఉంది. వారు ఎవరు అంటే చూడండి, ప్రభునందు ప్రియులారా 6వ వచనం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చదివితే వారు ఎవరు అంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు. హల్లెలూయా. They were both rightness before God, walking in all the commandments and ordinance. అంటే వారు నిరపరాధులుగా దేవుని ఆజ్ఞలను బట్టి, దేవుని మాటలను బట్టి, దేవుని యొక్క ధర్మ కార్యాలను బట్టి వారు నిరపరాధులుగా నిలబడాలని కోరుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వారు దేవుని విషయంలో నమ్మకంగా ఉంటా ఉన్నారు. ఇంకను భవిష్యత్తులో కూడా దేవుని విషయంలో అలాంటి నమ్మకమైన వారుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. మొట్టమొదటి వారు ప్రభు ఎదుట నిలబడగలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా వారు దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను, మూడవదిగా దేవుని ధర్మము నెరగగలిగినటువంటి వారుగా వారు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా చూస్తే అదే లూకాసు సువార్త 8వ వచనం అంటా ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎలిజబెత్ అట బయట ఇన్సైడ్, అవుట్ సైడ్ ఉంటే జకరియా లోపల, అంటే దేవుని యొక్క మందిరావరణంలోకి వెళ్ళి ద ప్రీస్ట్ ఆఫ్ హోలీ అండ్ కమాండ్మెంట్, అంటే అతను లోపలికి వెళ్ళి దేవుని ఆజ్ఞలతో కూడిన మాటలను దేవుని సన్నిధిన అతడు వినడానికి ఇష్టపడ్డాడండి. హల్లెలూయా. నేను అనుకుంటా ఉన్నాను, ఒకవేళ భాస్కర్ అన్న కూడా ఇన్నాళ్ళు తనకున్న లైఫ్ స్టైల్ను బట్టి ఒకవేళ దేవుల్లో గడపడానికి ఇష్టపడ్డాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి అతను దేవుని సన్నిధిలో గడపాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. రెండవదిగా జకరియా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మాటలను వినడానికి ఇష్టపడితే, ఎలిజబెత్ ఏం చేస్తుంది తెలుసా? అవుట్ సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద జీసస్. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందంటే బయట ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తుంది, అక్కడున్న ప్రజలందరిని కూడా ఆరాధనలో నడిపిస్తుందండి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి, ఒకరేమో లోపల దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉంటే, మరొకరేమో దేవుని సన్నిధిని బయట అనుభవిస్తూ అనేకులను చూపించగలిగే వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఒక చిన్న డౌట్ ఉండేది, ఏంటి అని అంటే, ఎప్పుడు చూసినా అమ్మాయి ఒక మోడల్గా తయారవుద్ది. నేను స్టేటస్ చూస్తూ ఉంటా, అరే ఏంట్రా ఈమె దేవుని బిడ్డ, మరి ఎప్పుడు చూసినా ప్రార్థనిస్తే గంటాపదంగా ప్రార్థన చేసింది, వాక్యం చదవమంటే గంటాపదంగా వాక్యం చదివింది, ఎప్పుడు చూసినా తన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మాట్లాడి చూద్దామని నాకు ఎందుకో మనసులో ఆలోచన వచ్చి, ఏంట్రా చెల్లె, ఎందుకురా నీ ఆత్మీయత చూస్తే చాలా ఘనంగా ఉండిద్ది, కానీ భౌతికమైనటువంటి ఆచార పద్ధతులను చూస్తే ఇదేంట్రా అని అడిగితే తనేమందంటే, అన్నయ్య నాకు అందరూ కావలసిన వాళ్ళు, కానీ అందరిలో నేనున్న వారి మధ్యలో నా దేవుని ఘనపరుస్తానని చెప్పింది. హల్లెలూయా. వారు అన్యులైనా సరే, వారు దేవుని ఎరగని వారైనా సరే, కానీ దేవుని మధ్యలో తప్పకుండా వారు నన్ను అడుగుతారు, అక్క చిన్న ప్రార్థన చెయ్యండి, అక్క చిన్న పాట పాడండి, అక్క చిన్న వాక్యం చదవండి. హల్లెలూయా. కనుక మరి ప్రీస్ట్గా ఉన్నటువంటి జకరియా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మాట వినగలగటానికి ఉంటే, మరి ఆమె ఎవరు? ఎలిజబెత్ అయితే బయట ఉండి ఏం చేస్తుందండి? దేవుని ఆరాధిస్తూ తనతో కూడా ఉన్న ప్రజలందరూ కూడా
కూడా దేవుణ్ణి ఆరాధించడంలో ముఖ్య పాత్ర పోషించిందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మరి దేవుని ఎదుట నిలబడగలిగే వారిగా వారు మొట్టమొదటిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. రెండవదిగా దేవుని ధర్మ కార్యములను జరిగించగలిగే వారిగా, దేవుని యొక్క మరి న్యాయ విధులను అనేకులకు తెలియపరిచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. మూడవదిగా వారు దేవుని సన్నిధిలో కనపడుతూ మరి బయట ప్రపంచానికి కూడా దేవుని విలువైనటువంటి మాటలు వారు తెలియపరచాలని కోరుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 3 విషయాల్లో తప్పకుండా మీరు ఇరువురు భార్యాభర్తలు ఉండగలరని దైవజనుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. కనుక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమాన్ని, ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. వారికిని వారి బిడ్డలకును దేవుడు సమాధానకరకుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకే వందనాలు. మీ శ్రేష్టమైనటువంటి నామములో ప్రభా, ఇప్పటి వరకు తండ్రి ఒక చక్కని సమయాన్ని నీ సంఘలో గడపడానికి కృప చూపబడ్డాం ప్రభా. మా ముందున్నటువంటి పితరులు మాకు నేర్పించిన 3 విషయాలను బట్టి అయ్యా, ఇదిగో 25 సంవత్సరం ఎడ్డింగ్ యానివర్సరీ జరుపుకోగలుగుతున్న నీ బిడ్డల జీవితాల్లో కూడా ఆ 3 విషయాలను తప్పకుండా ప్రభా వారు జీవిత విధానములో తన్ని పాటించగలిగే వారిగా వారిని ఆశీర్వదించుదురుగాక. రాబోయే తరానికి నాయన, అనేకులకు నాయన తండ్రి ఒక మంచి ఇన్స్పిరేషన్గా ప్రభా, ఒక మంచి భార్యాభర్తలుగా, ఒక మంచి కుటుంబముగా, ఒక మంచి మార్గదర్శకులుగా తన్ని వారిని మీరు తీర్చిదిద్దుదురుగాక. ఆ రీతిగా వారిని బలపరచమని, ఇంకా అనేక వివాహ అయ్యా ఇదిగో మహోత్సవములను ప్రభా, ఎడ్డింగ్ యానివర్సరీలను ప్రభా వారు ఘనంగా జరుపుకున్నట్లుగా మీరు కృప చూపించి మహిమ పొందుకోమని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో వారికి రింగ్స్ ఇవ్వబడతా ఉన్నాయి. రింగ్స్ త్వరగా రింగ్స్. మరి సమయంలో మరి వారు మరి వారికి వెడ్డింగ్ గుర్తుగా రింగ్స్ ఉంటాయి. మరి వారిని ఇరువురు వారిని బహుకరించుకోవాల్సిందిగా వారి బిడ్డల సమక్షంలో, వారి కుమారుల సమక్షంలో. మరి ఇప్పటి వరకు ఎవరు ఎక్కువగా ప్రేమించారో మనకు తెలియదు, కానీ ఎవరు తక్కువగా ప్రేమించబడ్డారో తెలియదు, కానీ ఇప్పుడు రింగు పెట్టుకునే క్రమంలో ఎవరు గొప్పగా ప్రేమించబడతారనే విషయాన్ని మాత్రం చూద్దాం. భాస్కర్ అన్న ముందు పెడతాడా రింగు, లేకపోతే చెల్లి మాధవి పెడుతుందో చూడాలి. ఎవరు ప్రేమ ఎవరికి ఎక్కువగా ఉందో రింగ్స్ పెట్టుకునేటప్పుడే చూడవచ్చు. రైట్. ఈ సమయంలో మరి తమ్ముళ్ళు ముగ్గురు స్టేజ్ మీదకి వస్తే వారి రైట్ ఎవరు ప్రేమ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు తొందరగా ఆ రింగ్స్ పెట్టుకుంటారు. మనందరం క్లాప్స్ కొడదాం, క్లాప్స్ కొడదాం. హల్లెలూయా. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ దండలు, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును ముందెవరు పెట్టారు? రైట్. అంటే మా చెల్లికి ఇంకా ప్రేమ ఉంది. ఎవరి మీద? ఎవరి మీద అండి? రైట్. ఇద్దరు క్లాప్స్ కొడదామండి. ఒకరేమో ప్రేమ ఎక్కువగా ఉంటే మరొకరు ఆ ప్రేమను గెలిపించారంట. దేవునికి స్తోత్రం. కనుక ఎవరు ఓడిపోలేదు, ఇద్దరు గెలిచారు, ఇద్దరు విజేతలు. మరొకసారి గట్టిగా చెప్పలు కొడదామా? వారు పూదండలు మార్చుకునే క్రమంలో కూడా ఇంకేమైనా గెలిపించడానికి ఇంకేమైనా నూతనమైన వస్తువులు, ఖరీదైన వస్తువులు ఏమైనా ఉన్నాయా భాస్కర్ దగ్గర చెల్లి కొరకు? ఇంకేమైనా ఉన్నాయా? రైట్. సంతోషం. రైట్. ఇంకేమైనా ఉంటే చెప్తే మేము రైట్. ఈ సమయంలో మరి ఇక్కడ ఎవరు గెలిపిస్తారో, ఎవరు ప్రేమ గొప్ప గుడ్డితో చూద్దాం. ఎవరు గెలిపిస్తారో చూడాలి. పరిశుద్ధ 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 ప్రభువా, పరిశుద్ధ పరిశుద్ధ చప్పలు కొడదాం అందరూ. పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన వర్ణింపగలరా, వరదూతలైన
వరదూతలైనా నింపగలరా. మనం ఈ రీతిగా చూడడం నిజంగా చాలా సంతోషం. మంచిది వస్తున్నాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి భాస్కర్ అన్న మాధవ్ అక్క నాకు 25 ఇయర్స్ నుంచి, అంటే ఒక 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. మరి ఎప్పుడు మంచి ఫ్యామిలీగా, మంచి కుటుంబంగా, ఒకరినొకరు ప్రేమగా మరి మంచిగా ఉంటారండి. మరి అక్క కూడా ఎప్పుడు ఏ ప్రేయర్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఏ ఫంక్షన్ అయినా అన్నిట్లో మరి ముందుగా సంతోషపరుస్తుంది. మరి అన్న కూడా మరి అదే విధంగా మరి ఎంతగానో మరి ప్రేమగా ఉండి మరి వారు మరి మంచి కుటుంబంగా మరి ప్రేమగా ఉంటారు అందరితోని. దేవుని ప్రార్థనలో అయినా కానీ, దేవుని ఆరాధనలో అయినా కానీ, అన్నిట్లో అని మరి ముందుగా ఉండే కుటుంబం ఇది. మరి ఆ విధంగా మీరు వీరి కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా దైవజనులుగా ఉంటే, దైవజనులుగా ఉంటే ఒకసారి స్టేజ్ మీదకి వస్తే చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి సమయంలో చివరి ప్రార్థనగా అజయ్ గారు చేస్తారు. ముగింపుతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోక మా తండ్రి దేవా, సమస్త మెరిగిన తండ్రి, లోకరక్షక, గడిచిన దినమంతా కాపాడి తండ్రి, సాయంకాల సమయంలో రాత్రి జామ్లో మరి ఈ విధంగా మరి దేవా మేమందరం కూడి మరి దేవా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ బంగారు పాదాలకు కోటాది కోటి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి గడిచిన 25 సంవత్సరాలు మరి భాస్కర్ అన్న మరి మాధవి మరి జరుపుకుంటున్నప్పటికీ తండ్రి దేవా నీ ఆశీర్వాదంతో మరి దేవా వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించి మరి చక్కగా మరి 3 కుమారులను ఇచ్చి మరి వారి ఎడ్యుకేషన్లో మరి దేవా వారి భక్తిలో దేవా నీవే తోడుండి నడిపించి ఇంతవరకు నీ కృపలో నడిపించినందుకు నీకు కోటాది కోటి వందనాలు తండ్రి దేవా. మరి నీ కృప ఆ కుటుంబంపై ఎల్ల వేళలా ఉంచి మరి వాళ్ళు ఇంకా మంచి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థించి ఈ కొద్ది మనలు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ త్వరగా కేక్ కటింగ్ కూర్చున్నా, లేచి కూర్చున్నట్లయితే మరి సమయంలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని చెల్లె మాధవి చిన్న సాక్ష్యం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత చలిలో కూడా మా ప్రేమను మన్నించి కూర్చున్నారు మా కోసం. మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళు, మా చుట్టాలు కానీ, మా ఫ్రెండ్స్ కానీ అందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ మా ప్రేమను వాళ్ళు స్వీకరిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా 25 సంవత్సరాల జర్నీ అంత ఈజీ జర్నీ ఏం కాదండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కానీ మా దేవుని వైపు చాలా చూసామండి. మరి ఎంతగానో మరి దేవుడు మరి చాలా విషయాలు మమ్మల్ని బలపరిచాడండి. పిల్లల ఎడ్యుకేషన్లో కానీ ఒక్కొక్క పరిస్థితిలో మేము చాలా లోకి వెళ్ళినప్పటికి కూడా మరి దేవుడిని అయితే ఎప్పుడు మర్చిపోలేదు. ఉన్నదని ఎప్పుడు హైలో ఉన్నామని అనుకోలేదు, లోలో కానీ ఎప్పుడు ఒకే లెవెల్లో వెళ్తూ ఉన్నామండి. నా తల్లిదండ్రులు మాకు ఫ్యామిలీకి, రిలేషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. రక్త సంబంధికులతో ఏ విధంగా ఉండాలి, అందరితో ఏ విధంగా కలిసి ఉండాలి, అది మా నాన్నగారి నుంచి వచ్చిన ఆస్తి మాకు అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకా చెప్పడానికి అసలు మాటలే లేదు. ఎందుకంటే 25 సంవత్సరాల జర్నీ చాలా దేవుడు ఎంతగానో దీవించి మరి 3 కుమారులను కూడా నాకు చక్కని కుమారుని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. ఎందుకంటే పిల్లలు కూడా ఇంతవరకు ఎటువంటి త్రోవలైతే తప్పిపోలేదు. ఎంతగానో దేవుడు దీవించుండి నా కుటుంబాన్ని బట్టి ఆ దేవునికే వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. అభినందన మందరమాల ఆదర్శ
దంపతులారా అభినందన మందరమాల కలకాడులే ఈ వేడుక కలకాడులే ఈ వేడుక మీ తీపి గురుతుల చిరుకానుక అభినందన మందరమాల అభినందన మందరమాల పుణ్య దంపతుల ముద్దుల తనయుడు భాస్కరుని అడుగులో అడుగేసిన మాధవి విడువని పదిగా ఎనలేని బంధాన్ని అభినందన మందరమాల అభినందన మందరమాల ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు చవి చూసిన జీవిత గమనము ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు చవి చూసిన జీవిత గమనము. దేవా, ఈ కేక్ కటింగ్ ద్వారా ప్రభు వారు 25వ సంవత్సరంలో అడుగు పెట్టగలిగినటువంటి దేవ ఒక నవనూతనోత్సవంతో కూడినటువంటి ఈ వెడ్డింగ్ యానివర్సరీని ఇంకా అనేక సంవత్సరములు ప్రభు ఘనంగా జరుపుకున్నట్లుగా మరొకసారి మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని మా ప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేయండి. రైట్, ఓకే. ఒక్కసారి స్నాప్ చప్పలు కొడదాం, మనం చప్పలు కొడదాం. క్లాప్స్. Congratulations and celebrations when I tell everyone that you're in love. Congratulations and congratulations. I want the world to know I'm happy as can be. చప్పలు కొడదాం అందరం. ఆ కేకును మధురమైనటువంటి వారు 25వ సంవత్సర నూతన అనుభవంలో మరి ఎవరి ప్రేమ ఘనంగా ఉందో, ఎవరి ప్రేమ గొప్పగా గెలిపించగలిగిందో మన భవిష్యత్తు కాలంలో తెలపగలిగే ఒక దివ్య అనుబంధంతో వారి కేకుని ఇరువురు తినిపించుకోగలుగుతూ ఉన్నారు. రైట్, చాలా సంతోషం. వారి ప్రేమ మరి అన్నటికీ చెరగని ఒక తీయదనం వలె, ఒక చెరగనటువంటి ఒక అనుబంధం, అనురాగం పెనవేయబడగలిగినటువంటి కుటుంబ వ్యవస్థలో వారు ఆశీర్వదించబడ్డారు. రాబోయే తరానికి మరొక మంచి మాదిరికరమైనటువంటి దంపతులుగా ఉండాలని మరి దేవుని సేవకునిగా నేను కోరుకుంటా ఉన్నాను. కనుక ఈ సంతోషమైన కార్యక్రమంలో పాలు పొందులుగా నిశ్చయపడగలిగినటువంటి మరి తోబుట్టులైనటువంటి వారు, అక్కా చెల్లెళ్ళు, అలాగే కుమారులు, తల్లిదండ్రులు, అలాగే అన్నయ్య, వదిన, మరి ఈ సమయంలో ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని మరదలు సహజ ఈరోజు ఈ పార్టీకి లేకపోతే ఈ కార్యక్రమానికి ఒక అర్థంగా ఒక రూపాన్ని తేయగలిగినటువంటి సహోదరి సహజాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. రైట్, తల ఉంచుదాం. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము అయా ఇంక అనేక వివాహ దినములను, వివాహ మహోత్సవములను రాబోయే తరానికి ఒక మంచి మాదిరికరమైన భార్యాభర్తల వలె అయా వారు సాక్ష్యముతో అనేకులు ఎదుట వర్ధిల్లు కలుగునట్లుగా వారి బిడ్డలని అయా, అలాగే కూడి వచ్చిన కుటుంబాలని, అలాగే స్నేహితులుగా, మిత్రులుగా, బంధువులుగా రాగలిగిన వారందరికీ ఒకవేళ ప్రభు మిమ్మల్ని ఎరగక ఒకవేళ తన్ని దూరముగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం ద్వారా వారు ఇచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యము ప్రభు అనేకుల జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించబడగలిగే ఒక సమాధానకరమైనటువంటి సంతోషము, ఆనందము మీరు అక్కడ పర్యాంతం వరకు అయా సమాధానంతో వారికి తోడుగా ఉండి, వారి కుటుంబాలకు తోడుగా ఉండి, వారి బిడ్డలకు తోడుగా ఉండి, వారి భవిష్యత్తు
తోడుగా ఉండి సదాకాలము మీరు నడిపించి బలపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేయుదురుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమే జయం, ప్రవేశ క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికీలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే జై, బోలో యేసు మహారాజుకే. అందరం చెబుదాం, జై బోలో యేసు మహారాజుకే. హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అయిపోలేదు. నవంబర్ మాసంలో క్రిస్మస్ ఉంది, అలాగే డిసెంబర్ మాసంలో క్రిస్మస్ ఉంది, జనవరి మాసంలో కూడా క్రిస్మస్ ఉందండి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఏం లేదు, క్యాలెండర్లో ఏం లేదండి, డేట్ లేదు. హల్లెలూయా. అందుకనే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. రైట్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి ఈవెంట్ కార్యక్రమాన్ని నడిపించడానికి అక్క చెల్లెళ్ళు తల ఒక 2 మాటలు మాట్లాడి, తర్వాత వారి అన్నగారు 2 మాటలు మాట్లాడిన తర్వాత, కుమారులు ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత కేకు. రైట్. ఈ సమయంలో వారి కుమారుడు సిద్ధు రైట్ చివరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. కార్యక్రమాన్ని ముగించుకుందాం. వచ్చిన అందరికీ వందనాలండి. ఇంత దూరమైన మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీకోసం విందు ఏర్పాటు చేశాము. అందరూ భోజనం చేసి మమ్మీ డాడీని బ్లెస్ చేసి వెళ్ళాల్సిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఆనందరావు గారు. అందరికీ వందనాలండి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న మా చెల్లిని, అలానే మా బావగారిని ఆశ్రయించడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన కృతజ్ఞతలు చెప్తున్నాను అండి. ఓకే. సిస్టర్స్ సత్యోదయని స్వాతక్కని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ యొక్క విషెస్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరూ మాధవక్క భాస్కర్ బావ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి మాధవక్కని బావని మాయనత్త కొడుకు అనమాట. బావ చిన్నప్పటి నుంచి ఇద్దరిని చూస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బావ నన్ను స్వాతి ఆంటీ అని పిలుస్తాను. యాక్చువల్గా బావ జోయల్గా ఉంటాడు, ఎంత ఫ్రీగా ఉంటాడు అంటే అంత ఫ్రీగా ఉంటాడు, ఒక తండ్రిలాగా అని నేను భావిస్తున్నాను. బావ గురించి చెప్పాలంటే చాలా చాలా మంచోడు అన్నమాట. అలానే అక్క మంచిదని కాదు, అక్క కూడా చాలా మంచిది. అక్క మంచిది, బాగా మంచోడు, బాగా మంచోడు. అక్క ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఆ మంచి వాళ్ళకి 3 మంచి పిల్లలు పుట్టారు. ఓకే. అండ్ ఇంకా ఏంటంటే ఇంత దూరమైన మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ విందు ఏర్పాటు చేశారనమాట. చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ఇంకోసారి వందనాలు తెలియజేస్తున్నాను. అక్క బావకు హ్యాపీ వెడ్డింగ్ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాలు కాదు, ఇలాగా ఇంకా ఎన్నో మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బ్లెస్సింగ్ ఎవ్రీబడి అక్క బావని. థ్యాంక్ యూ. 1 and all. సంధ్యోదిన బదులు పండు మాట్లాడతారంట ఒక 2 మాటలు. Good evening everyone. Once again happy wedding anniversary Pinni Babai. Thank you. మీరు ఇంతసేపు కూర్చోరు, నీకు మంచిగా వాక్యం చెప్పేవాడిని. వస్తారా రాదా అని టెస్ట్ చేయడానికి మీ మీద ప్రేమ ఇంత దూరం పెట్టారా? మనకుంది కదా, అందుకే వచ్చాం కదా. మంచిది. వచ్చిన బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, రక్త సంబంధులైనటువంటి వారు వచ్చి మీ విశేషం తెలుపుతూ మీరు తీసుకురొచ్చిన బహుమతులు కానీ, అలాగే రాజ్ కుమార్ అన్న, చెల్లి శైలేజ, అలాగే చందన, సుధీర్ అన్న, ఇంకా
కుటుంబీకులైనటువంటి వారు వచ్చి మీ శుభములు తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే బ్రదర్ క్రాంతి, అలాగే సెల్వి వారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి మీ శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి సమయంలో జాయ్, మా బాబు, పెద్ద బాబు జాయ్ ఎక్కడున్నా వస్తే ఒక చిన్న ఆంటీ అంకుల్తో ఫోటో దిగి వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే ఈ సంవత్సరానికి నెక్స్ట్ లాస్ట్ సండే మాకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక చిన్న వీడియో చేసాము విషెస్ తెలపడానికి. అది ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు అండ్ పాస్టర్ అమ్మ గారు వచ్చి ఈ సెలబ్రేషన్ని ఇంకా బ్రైట్గా తీసుకొచ్చినందుకు. మేడం కూర్చోండి. ఓకే, డన్. తీరా తీరా ఇక్కడ చైర్లు పోకుండా మేడం ఇట్నుంచాలండి. ఇక్కడ దాని సోఫా లాక్కుంటే ఓకే సార్, వచ్చింది. ఓకే, శుభాకాంక్షలు. బావకి మాధవ్కి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ ఎవ్రీవన్, మాదక్క భాస్కర్ బావకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. ఒకసారి వీడియో పాజ్ చేయరా? ఒకసారి వీడియో పాజ్ చేయ బ్రో. సరే, మేడం సినీ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అన్నకి విష్ చేయడానికి మన ముందుకు కృష్ణ మాస్టర్ గారు, మనం ఆయన ప్రోగ్రామ్స్ డీలో చూసాము. సో ఆయన మన మధ్యలో ఉన్నారు. ఒకసారి మీ హర్షధ్వానాలతో ఆయనని ఇన్వైట్ చేస్తే ఆయన విషెస్ తెలియజేస్తారు. క్లాప్స్ ప్లీజ్. వి వెల్కమ్ యూ కృష్ణ మాస్టర్. నైస్ టు సీ యూ. గుర్తుపట్టారా లేదా? Yeah, here bro. Yeah, okay. కృష్ణ మాస్టర్ సార్ ఒక స్టెప్ ఏమైనా వేస్తారా? థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. శుభాకాంక్షలు. భాస్కర్ బావకి, చెల్లె మాధవకి జూబ్లీ శుభాకాంక్షలు. అలాగనే ఇంకెన్నో మ్యారేజ్ డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దాని బావకి మాధవ్కి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ ఎవ్రీవన్, మాదక్క భాస్కర్ బావకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. కొద్దిగా ఫాస్ట్గా. మాధవి భాస్కర్ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవాల సందర్భంగా వారి గురించి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాధవి భాస్కర్ల పెళ్లి రోజు శుభాకాంక్షలు. హాయ్, మాధవి భాస్కర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరో 60 సంవత్సరాలు పెళ్లి రోజు జరుపుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఈ అభిమానులు అలాగే కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. ధమకు ధమా ధమారి, చమకు చమా చమారి, సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి. డుముకు టుమా టుమారి, జమకు ఝమా ఝమారి, ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి. చిటికెను వేస్తోందే కొనుకు చెడిన కుమారి, చిటికెన వేలిస్తే
చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధం గుంచా కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడదను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధం గుంచా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధం గుంచా హృదయాన జడివాన తనతోనే జతగాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై అవసరమా సాక్ష్యాలు మన ప్రేమంటే సాగే కదే ప్రతి క్షణము పాడనా మన ప్రేమంటే సాగేనదే నువ్వు నా కొత్త లోకం నీదా చాను ప్రాణం ఈ జన్మంత నీదేనులే ఉసురే ఉసురే
You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora nilara aradhya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరి గమ గరి దని దని ద ద ద రి ద ద రి ద ద ద రి ద ద మ గ మ ద ద మ ద ద ద ద రి ద రి పా మ రి ద ద మ గ రి గ మ గ ద మ ద ద రి ద గ రి మ గ ద మ గ రి ద ద మ గ రి గ మ మ గ రి గ ద ద మ రి గ ద ద ద మ గ రి ద రి గ మ ద సా. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉండాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో నాదాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలో నీ తొందరే కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే తల కొంటే నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసే తల మళ్ళీ మళ్ళీ రావే పూల జల్లుతేవే నువ్వెళ్ళే దారులలో చిరుగాలికి పరిమళమే అది నన్నే కమ్మేస్తూ ఉందే నా కంటి రెప్పలలో పునుకులకిగ కలవరమే ఇది నన్నే వేధిస్తూ ఉందే నిసినలా విసురుతూ శశినువై మెరవగా మనసులో పదనిసే ముసుగే తీసేనా ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా మన కథే మరుపునే కోరేనా కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే తేలేంతల కొంటే నవ్వే ఇలా చంపుతుంటే ఎలా కొత్త రంగుల్లో ప్రాణమే తడిసే తల మళ్ళీ మళ్ళీ రావే పూల జల్లుతేవే చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే నా 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 మళ్ళీ మళ్ళీ రావే మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరినే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా
ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా, ఏడేడు వర్ణాల్లో శ్యామం నువ్వేనా, చెలియా చెక్కిలిపై సంతకమే నువ్వేనా, నా కోసం విరిసే హరివిల్లువు నువ్వేనా, జగతి జతిలోన శృతిగా సాగేటి కలయికే మనమని, నింగి సాక్ష్యంగా మబ్బు మన పైన చినుకునే చిలకని, ఋతువుల్లో ఆమని నువ్వేనా, ఏడేడు వర్ణాల్లో శ్యామం నువ్వేనా. కనులనే చూడాలనే వేచాను నేనై, నీ దారిలో సాగాను నీ నీడల్లే నేనై, రెక్కలు తొడిగేద్దాం ఊహాలోకాలకే, చుక్కల్లా పూద్దాం ప్రణయాల నింగికే, మధురగాన మౌనంలో మన మనసు పాడిందిలే, ప్రణయంలో ప్రతిరోజు ఆనందమే నిండలే, కాలమే నేడు నడక ఆపేసి ఆగిపోవాలిలా, పగలు అయితేమి చెంత నువ్వుంటే కాయదా వెన్నెలా. ఎంత చిత్రం ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు పిరాడేదెలా, ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగితేలా. ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు ఊపిరాడేదిలా, ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగితేలా. ఉళ్ళలా విరుచుకుంటూ రోజు తెల్లవారుతోంది ఎంచేతో, అస్సలేం జరుగుతుందో. చూడ్డానికి మిన్నీగానే ఉన్నావు కానీ నీ రియల్ నేమ్ చెప్పు, ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. సెకండ్ క్లాస్. ఓకే, సాంగ్ బాగా ప్రిపేర్ అయ్యారా డాన్స్కి? ప్రిపేర్ అయ్యా. ఓకే, ఏ సాంగ్? సస్పెన్స్. నా పేరు నివేద. విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్? సెకండ్. వెరీ గుడ్. నేను చెప్పా. మీ పేరు? దైవాంశ్ హృదయ్. విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్? సెకండ్ ఒమిక్రాన్. మీ ముగ్గురులో అల్లరి ఎవరు ఎక్కువ చేస్తారు? మ్యామ్ 2+2 ఎంత? బ్రో పైకి రండి. సైడ్కి కృష్ణ మాస్టర్ మళ్ళీ స్టేజ్ని అలంకరించారు మన కోసం, ఫోటో కోసం. ఆ స్టెప్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. గుడ్డు. గుడ్డు. ఏ కలర్ ఇష్టం అండి? బ్లూ. ఏ కలర్ ఇష్టం? రెడ్. పింక్. పింక్. అదే
ఏంటి స్క్రిప్ట్ ఏమన్నా ఇచ్చారా, మీరే ప్రిపేర్ అయ్యి వచ్చారా? బ్లూ అంటే బాయ్స్, పింక్ అంటే గర్ల్స్. సరే పాట పాడతారా మరి? మేము ముగ్గురులో ఎవరైనా నేషనల్ అంతా మాత్రం వద్దు ప్లీజ్, అది లాస్ట్ లో మీతోనే పాడిస్తా. కానీ చెప్పండి పాట ఎవరు పాడతారు? స్పెషల్ గిఫ్ట్ ఉంది పాట పాడిన వాళ్ళకి. అని చెప్పడం మర్చిపోయా, పర్ఫార్మెన్సెస్ తర్వాత గిఫ్ట్స్ ఉన్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ది అప్కమింగ్ ఈవెంట్స్. అందరు డిన్నర్ చేశారా లేదా? మరి వినిపించట్లేదే, ఉన్నారా లేదా? ఎక్కడా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మిన్ని ఎవరు నేర్పించారు నాన్న? తడబడుతుంది అంటే చికెన్ ముక్క కొంచెం గొంతులో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, ప్రియాంక వాళ్ళ పాప మిని, రితికా సామ అండ్ మాధురి వాళ్ళ పాప నివే